కక్షపూరితంగా అరెస్ట్ చేయాలని ఒక దురాలోచనతో ఈరోజు ఏసీబీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే ఫార్ములా ఈ రేస్ కార్ల రేసింగ్ ఏదైతే ఉందో అత్యంత ప్రతిష్టాత్మకమైన రేస్ అది. అనేక దేశాలు, ప్రపంచ దేశాలు సాంకేతికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఆ కార్ల రేసును వారి వారి దేశాల్లో నిర్వహించుకోవడానికి అనేక సన్నాహక ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ కార్ల రేస్ పోటీని ఇలా భారతదేశంలోని మన భారతీయులందరూ, తెలంగాణ ప్రజలందరూ గర్వించే విధంగా దాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో 2023లో నిర్వహించడం జరిగింది. 24లో నిర్వహించాలనే నిబంధన ఉన్నప్పటికీ అధికారంలోకి అడ్డదారిలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అన్నింటినీ కూడా ఒక కక్షపూరితంగా చూసి కామెర్లున్న కంటికి ప్రతీది కూడా పచ్చగానే కనిపించినట్టు ఒక నేరపూరిత ఆలోచన ఉన్న, దుర్మార్గపు ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డదారిలో డబ్బు సంచులతోని ఎమ్మెల్యేలను కొని పచ్చ పార్టీ నాయకులకు పాద పూజ చేసి బూట్ల పూజ చేసిన రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రతిష్టను ఎట్లా పెంచాలి, తెలంగాణ రాష్ట్రాల ప్రజల పురోగతిని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేటీఆర్ గారిని ఈ కార్ల రేసింగ్ పోటీలో అంటే తప్పుపట్టే విధంగా ఒక కేసులో ఇరికించాలనే ఆలోచనతో ఈరోజు విచారణకు తీసుకెళ్లడం జరిగింది. ఇలా ఈ కార్ల రేసింగ్ ఏదైతే హైదరాబాద్లో జరిగిందో రేపటి రోజున మెక్సికో సిటీలో ఈ నెల 9వ తేదీన జరగబోతా ఉంది. తర్వాత ఈ నెల 14న జడ్డారా దేశంలో జరగబోతా ఉంది. అంటే గొప్ప గొప్ప దేశాలు, గొప్ప గొప్ప రాష్ట్రాలు ఆయా దేశాల్లో ఈ కార్ల రేసింగ్ పోటీని నిర్వహించి తద్వారా వాళ్ళ రాష్ట్ర ప్రగతిని, ఆ దేశ ప్రగతిని ప్రపంచ దేశాలకు చూపెట్టాలనే ఒక గొప్ప ఆలోచనతో ఒక సాంకేతికను అట్లాగే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఆ దేశానికి రప్పించుకోవాలి, అనేక పారిశ్రామిక కంపెనీలను, అనేక పారిశ్రామిక అవకాశాలను ఆ రాష్ట్ర ప్రజలకు, ఆ దేశ ప్రజలకు అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్ల రేసింగ్ పోటీలను ఆయా దేశాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. కానీ దురుద్దేశపూరితంగా ఈరోజు ఆరోపణ చేసి కేసు పెట్టి ఇలా ఎట్లయితే కేటీఆర్ గారిని జైలు వేయాలి, ఎట్లయితే ఈ ప్రభుత్వాన్ని, భారత రాష్ట్రంకి పార్టీని బదనాం చేయాలనే ఒక ఆలోచనతో దుర్మార్గంగా నిర్వహిస్తూ ఉన్నారు. తప్పకుండా ఏదైతే నువ్వు దురాలోచన పెట్టుకున్నావో, ఏదైతే దుర్మార్గపు ఆలోచన పెట్టుకున్నావో ప్రజల చేతిలో తప్పకుండా అది నీకే కొడుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవమానం తప్పదు, కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన ఓటమి తప్పదనే ఆలోచనతో ఇలా స్థానిక ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలలో ప్రజల చేతిలో చీత్కారం తప్పదు. ఇలా రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇలా తెలంగాణ ఆడబిడ్డలను మోసం చేసిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా తెలంగాణలోని ప్రతి కుటుంబాన్ని మోసం చేసిన పార్టీ, విద్యార్థులను కావచ్చు, ఉద్యోగులను కావచ్చు మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే మోసం చేసిన ముఖ్యమంత్రి, అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ ఎన్నికలలో ఎట్లాగైనా గెలవం అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పెట్టాలి, బదనాం చేయాలి బీఆర్ఎస్ పార్టీని అనే ఉద్దేశంతో కేటీఆర్ గారిని ఈ కేసులో ఇరికించడం జరిగింది. తప్పకుండా ఏదైతే బెయిన్రం అంతే దాన్ని ఏమంటారు కడిగిన ముత్యం లాగా మళ్ళీ కేటీఆర్ గారు బయటకు వస్తారు. ఈ ఆరోపణలన్నీ కొట్టివేయబడతాయి. బీఆర్ఎస్ పార్టీ అట్లాగే గౌరవనీయులు కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా న్యాయస్థానాలను, న్యాయాన్ని నమ్మే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా